Hi guys, welcome to Anu Veda Kitchen World. Today రెసిపీ పుంటికూర చట్నీ. దీనికోసం నేను 3 మీడియం సైజ్ పుంటికూర కట్టల్ని తీసుకుంటున్నాను. దీని నుంచి ఆకులను సెపరేట్ చేసి నీట్గా 2 టైమ్స్ వాష్ చేసుకోవాలి. ఆకులు మునిగే వరకు వాటర్ వేసి స్టవ్ పైన పెట్టి బాయిల్ చేసుకోవాలి. ఇలా మధ్య మధ్యలో కలుపుతుండాలి. ఇప్పుడు కలర్ చేంజ్ అవుతుంది. ఇది కొద్దిగా మెత్తగా ఉడకగానే స్టవ్ ఆఫ్ చేసి స్టెయిన్ చేసుకోవాలి. ఇలా స్టెయిన్ చేసుకున్న దాన్ని పక్కన పెట్టుకోవాలి. ఒక కడాయిలో 3 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్లో 1 టేబుల్ స్పూన్ జీలకర్ర వేసుకోవాలి. దీంట్లోకి 3 టేబుల్ స్పూన్ల ధనియాలు వేసుకోవాలి. మీ కారానికి తగ్గట్టుగా ఎండుమిర్చి కూడా వేసుకొని వేయించుకోవాలి. ఇవి ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి రాగానే దీంట్లోనే మనం స్టెయిన్ చేసి పక్కన పెట్టుకున్న పుంటికూరను కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇలా గట్టిగా ఫ్రై అయిన తర్వాత చల్లారనివ్వండి. ఇది పూర్తిగా చల్లారిన తర్వాత మిక్సర్ జార్లోకి తీసుకొని ఫైన్ పేస్ట్గా గ్రైండ్ చేసుకోండి. అదే కడాయిలో 3 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని దాంట్లోకి జీలకర్ర ఆవాలు వేసుకోవాలి. 1 స్పూన్ శనగపప్పు, 2-3 ఎండుమిర్చి కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి. దీనిలోకి 2-3 కరివేపాకు రెబ్బలు, 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, 1/2 స్పూన్ పసుపు వేసుకొని 2 మినిట్స్ ఫ్రై చేసుకోవాలి. 2 మినిట్స్ తర్వాత మనం గ్రైండ్ చేసి పక్కన పెట్టుకున్న పుంటికూరను కూడా వేసి ఫ్రై చేసుకోవాలి. పుంటికూరను 2 మినిట్స్ ఫ్రై చేసుకున్న తర్వాత దీనిలోకి 1.5 టేబుల్ స్పూన్ సాల్ట్ కూడా వేసుకొని మిక్స్ చేసుకోండి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి సర్వ్ చేసుకోండి. ఈ పుంటికూర చట్నీ 1 వీక్ వరకు నిల్వ ఉంటుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.